హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిలిం ప్రొడక్టర్. అండ్ ఇవాళ మూవీ వచ్చేసి మనకి కోర్ట్. అండ్ కోర్ట్ మనకి యాక్టర్స్ వచ్చేసి మనకి ప్రియదర్శి గారు అండ్ శివాజీ గారు. అండ్ మనకి మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే నాని గారు. అండ్ నాని గారు అయితే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనకైతే మంచిగా ఒకటైతే ఇచ్చారు స్టేట్మెంట్. ఏంటంటే ఈ ఒక్కవేళ మూవీ మీకు నచ్చకపోతే నా హిట్ 3 చూడడం మానేయండి అనేసి అన్నారు. అప్పటి నుంచి హిట్ 3 తీసిన వాళ్ళందరూ భయపడుతున్నారు. అంటే ఏమీ లేదు, ఒకవేళ జనాలకు నచ్చకపోతే ఒకవేళ ఏటవుతుంది అనేసి. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత ఫైనల్లీ మీరైతే హిట్ 3 అయితే వెళ్ళిపోవచ్చు భయ్య. ఎటువంటి డోకా లేదు, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మూవీ అయితే ఐ లైక్ ఇట్. అండ్ సినిమా అనేది మనకి మొత్తం ఒక 2 hours 30 minutes ఉంటుంది, ఎక్కడ ఊరకూడదు భయ్య. మొత్తం అంతా మనకి ఎంగేజ్ చేస్తూ వెళ్ళారు. అండ్ ఇంక్లూడింగ్ ఇంక స్టోరీ ప్లాట్కి వచ్చేస్తే మనకేం లేదు, ఒక ఇద్దరు ఉంటారు, ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆ ఇద్దరు ప్రేమించుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిపోతుంది, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఒకవేళ తెలిసిన తర్వాత అక్కడ ఏమైంది, అక్కడ కోర్టులో కేసు ఎలాగేశారు, కోర్టులో కేసు ఎలా వాదించారు మన ప్రియదర్శి గారు అనేది మిగతా మూవీ అంతా మీరు చూస్తారనమాట. మీకు ఇవన్నీ తెలియాలంటే మీరు వెళ్ళి థియేటర్లో అయితే ఖచ్చితంగా వాచ్ చేయాలి భయ్య. రెగ్యులర్లీ అండ్ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్ స్టఫ్ అయితే తెచ్చారు మనకి. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్ అనేది ఒక లవ్ మీద వెళ్తూ ఉంటుంది, ఒక లవ్ యాడ్ చేశారు, ఒక ఫన్ యాడ్ చేశారు, ఒక సాంగ్స్ యాడ్ చేశారు, ఒక అలా కొన్ని టచెస్ అయితే మనకు ఫస్ట్ హాఫ్ అనేది అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఏ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఏ లాట్ ఆఫ్ కోర్ట్ జర్నీ, ఎక్కువ కోర్ట్ సీక్వెన్స్ మొత్తం సెకండ్ హాఫ్ అంతా మనకి రన్ అయ్యి బేస్ అయ్యి ఉంటుంది. అండ్ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు భయ్య. రెగ్యులర్లీ ఆ లాజిక్స్ అయితే ఎలా తీసారంటే, ఈ కోర్ట్ మూవీ అనేది మొత్తం సినిమా అంతా ఒక లాజిక్ మీద వెళ్తుంది, అన్లాజిక్ వల్ల ఒక్కటి కూడా ఉండదు భయ్య. అంత నీట్గా డిజైన్ చేసుకున్నారు సినిమాని, అంత చక్కగా అయితే మనకి స్క్రీన్ మీద అయితే అందించారు డైరెక్టర్ గారు. అండ్ సినిమా పర్ఫార్మెన్స్ వైజెస్కి వచ్చేస్తే అందరికంటే బాగా చేశారు ఎవరంటే మన శివాజీ గారు భయ్య. ఇన్నాళ్ళకి అతనికి మంచి క్యారెక్టర్ పడింది. అతను సీన్ అయిపోయిన వాళ్ళు అందరూ ఎవరైతే అనుకున్నారో ఈ సినిమాతో అయితే మళ్ళీ లేచారు, అంత బాగా యాక్ట్ చేశారు. ఈ రెగ్యులర్లీ తన యాక్టింగ్ ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా అతను క్రూయాలిటీ మాత్రం మనకే ఇంకా రక్తం ఉడికిపోతూ ఉంటుంది అతను చూస్తే, ఇంకా అంత దారుణంగా ఉంటుంది అతను చూస్తే మాత్రం. అతని యాక్టింగ్ అయితే తీస్తారు భయ్య. ఇంకా సబ్జెక్ట్ కూడా అతనికి అలాగే ఇచ్చారు. అండ్ మనకు వచ్చేసి ప్రియదర్శి గారు నెక్స్ట్. ప్రియదర్శి గారు అయితే ఇంకా ర్యాంప్ చేస్తారు, అతనికి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఇంకా ఎలాంటి మంచి సినిమాలను తీయాలని కోరుకుంటున్నాం. అండ్ అందులో చేసిన ఒక అబ్బాయి కూడా లవర్ బాయ్ కింద బాగా చేశారు, అమ్మాయి అబ్బాయి కూడా జూనియర్స్ ఆర్టిస్టులు. బట్ ఓకే, సినిమాలు ఇచ్చినంత క్యారెక్టర్ అయితే బాగా న్యాయం చేశారు. అండ్ సినిమాలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి కోర్ట్ సీన్స్ భయ్య. కోర్ట్ సీన్స్ రెగ్యులర్లీ మనకైతే చాలా బాగా ఇచ్చారు. కొన్ని సీన్స్ అయితే మనం విజువల్ వేస్తాం, అంత బాగుంటుంది. రెగ్యులర్ మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగా తీశారు. అండ్ మనకు వచ్చేసి ఇందులో అయితే బీజిఎం ర్యాంప్ భయ్య. చాలా బీజిఎం ఎవరు ఇచ్చారు కానీ ఇది పర్ఫెక్ట్లీ మూవీకి తగ్గట్టుగా బీజిఎం ఇచ్చారు. ఆ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయినా, క్లైమాక్స్ సీక్వెన్సెస్ అయినా, మధ్యలో కొన్ని సీక్వెన్సెస్ అయినా బీజిఎం త్రూ అవుట్ మూవీ అని చేస్తారు తర్వాత. అంటే మూవీలో ఎస్పెషల్లీ మనకి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎన్ని మంది ఉన్నారో థియేటర్కి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నేను చెప్తున్నానంటే, రెగ్యులర్ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, అతను ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే రెగ్యులర్ ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు పక్కగా, అంత బాగుంటుంది. నాకైతే థియేటర్లో అది చూసిన తర్వాత వావ్ అనిపించింది, అందుకని నేను చెప్తున్నాను. అంటే సినిమా అయితే మీరంతా ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయొచ్చు భయ్య. ఎటువంటి వలగర్ లేదు, ఎటువంటి రొట్ట సీన్స్ లేవు, మొత్తం అంతా చూడొచ్చు. ఎన్నో చెత్త సినిమాలకు వెళ్ళే బదులు ఈ సినిమాకి వెళ్ళండి భయ్య. అండ్ ఈ సినిమాకి మాకు వచ్చేసి 5కి ఒక 3.5 stars అయితే ఇస్తున్నాం. అంటే అంత బాగుంది.